వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, రాణి అమ్ము పప్పు ఛానల్. నేనైతే ఈరోజు సింపుల్ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకున్నట్లు చూపిస్తున్నా చూడండి. నేనైతే కావాల్సిన పదార్థాలు ముందుగా చూపించేస్తాను. టమాటా రైస్కి సింపుల్ అంటే సింపుల్ అండి, ఇంట్లో ఉండే వాటిలోనే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 స్పూన్ వేసుకుంటే చాలు. నేనైతే 1/2 కిలో రైస్ నానేసి పెట్టేసుకున్న 1/2 కిలో రైస్కే చేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం తెల్లగడ్డ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూను మిరప్పొడి, 2 చెక్క, ఒక 5-6 లవంగాలు, కాస్త చికెన్ మసాలా అనమాట. పెరుగు 1/4 లీటర్లో సగం ఎత్తుకున్నా అనమాట. 1/4 లీటర్లో సగం కార్డ్ ఎత్తుకున్నా. అలాగే పుదీనా కొత్తిమీర నానేసి కడిగేకి పెట్టేసాను. ఇది వచ్చి ఆనియన్ 2 పెద్ద సైజు, పచ్చిమిర్చి ఒక 4-5. మా ఇంట్లో బఠానీ లేదు, చెన్న ఉండింది, అందుకు నానబెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే టమాటా 4 ప్యూరీ చేసుకున్న పెద్దవి. ఓకేనా, అలాంటి తయారీ విధానం చూసేద్దాం. ఆయిల్ వేసేసానండి. లవంగా పట్ట వేసేస్తున్నా. ఫస్ట్ కాస్త దూరం వచ్చేయండి అది వేసేసి. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నా. ఎప్పుడు పచ్చిమిర్చి ఫస్ట్ వేయకండి, పచ్చిమిర్చి వేస్తే మగానే కొడుతుందండి. ప్లీజ్ ఎప్పుడు పచ్చిమిర్చి వేయకండి, ఆనియన్ వేసేయండి. ఆనియన్ కాస్త బాగా ఫ్రై అయిందండి. ఈ స్టేజ్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేస్తున్నా. అది బాగా ఫ్రై కావాలండి ఆయిల్లోనే, చాలా టేస్ట్ దాంట్లోనే వస్తుంది అనమాట. అల్లం తెల్లగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేయండి పచ్చిమిర్చి, మగ్గానికి కొట్టకుండా ఉంటుంది. లేకపోతే మనము ఫస్ట్ ఆయిల్ కాగుతూనే వేస్తే మగానికి కొట్టదండి. పటపటాని తప్పుగా అనుకోకండి. ఓకేనా, చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోవాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఓకేనా, ఈ స్టేజ్లో మనము నానబెట్టుకున్న చెన్న వేస్తున్నానండి. అంటే మీరు ఆప్షనల్ అండి, కావాలంటే బఠానీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో మిల్ మేకర్ తినరండి, అందుకే నేను ఉత్త చెన్న మాత్రమే వేస్తున్నాను. ఆప్షనల్ అండి, మీకు బఠానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదు కాబట్టి నేను చెన్న వేసాను. ఈ స్టేజ్లో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేద్దామండి. టమాటో ఇలా ఎందుకు వేస్తున్నారంటే ఇది మసాలా లాగా మనకి తినేదానికి మసాలా ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. చూడండి ఇలా పైకి వచ్చేయాలి ఆయిల్ అంతా మొత్తము. మనం టమాటో ప్యూరీ ఇదైన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఎత్తుకున్న మిరప్పొడి, చికెన్ మసాలా 1 స్పూను, మిరప్పొడి 1 స్పూన్ వేస్తున్నామండి. కావాలంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. చూడండి అది మసాలా లాగా బాగుంటుంది తినేదానికి. ఇందులోనే మనము కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, సింపుల్గా అండి, సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి ఈజీగా. ట్రై చేసి చూడండి అబ్బా. ఈ స్టేజ్లో పెరుగు పోసేయండి. నేను ఈ గ్లాస్లో 2 గ్లాసు బియ్యం వేసానండి. అందుకు 3 గ్లాసులు వాటర్ బాయిల్ పెట్టినానండి. బాయిల్ అవుతూ ఉన్నాయి. ఈ పక్క చూడండి మసాలా అంతా, ఆయిల్ అంతా ఫ్లేవర్ పైకి వచ్చేసింది చూడండి. స్మెల్ కూడా సూపర్గా ఉంది. నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. బాయిల్ అయిన వాటర్ తీసి ఇందులో పోసేస్తున్నా. ఇంకా ఉప్పు మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. చూడండి అప్పుడే ఉడుకుతున్నాయి నీళ్ళు.
మీకు ఉప్పు కారం చూడండి. ఈ స్టేజ్లో మనము 5 మినిట్స్ దమ్ వేసేద్దాము. ప్లేట్ మూసి పెట్టేసి దాని మీద ఏదైనా బరువుగా పెట్టేయండి. ఈలోగా మనం దానికి కాంబినేషన్ చట్నీ తయారు చేసుకుందాం. చూడండి 90% రైస్ కుక్ అయిపోయిందనమాట. బాగుంది కదండి. పొడి పొడిగా బియ్యం కూడా పొడి కాలేదు చూడండి. ఈ స్టేజ్లో నెయ్యి 1 స్పూన్ వేసుకోండి. నెయ్యి 1 స్పూన్ వేసి స్టవ్ కట్టేసి ఒక 5 మినిట్స్ దమ్ వేసేయండి అన్నమాట. అంతే అయిపోతుందండి. ఎమీ టమాటా రైస్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి చట్నీ తయారు చేసే విధానం చూపిస్తారండి. చూడండి చట్నీకి కావాల్సిన పదార్థాలు: 1 ఆనియన్, 1 టమాటో, 2 వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత, 2 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, పుదీనా కడిగి పెట్టుకున్నాను. పుదీనా ఇదంతా ఆయిల్లో వేసి ఫ్రై చేసేయాలన్నమాట. రండి చేసేద్దాం. నేనైతే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఫ్రై చేసుకునిందంతా ఇలా మిక్సీకి వేసుకుంటే కూడా బాగుంటుందండి. అంటే మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయింది, అందుకే ఇలా రోట్లో నూరుకుంటున్నా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూద్దాం. అయిపోయిందండి. రోటి పచ్చడి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదండి. చూసారా ఫ్రెండ్స్, ఎలా పలపలలాడుతూ వచ్చిందో మనకి రైస్. కాంబినేషన్ చట్నీ చూసారా. మన ఈ చలికాలంలో వేడి వేడి టమాటో రైస్ విత్ చట్నీతో ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.